నమస్కారం. పల్మనాలజీ కార్యక్రమానికి స్వాగతం. శ్వాసకోశాలపై ప్రమాదాల ప్రభావం ఎలా ఉంటుందో మనకు వివరించడానికి సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్యామ్ సుందర్ రాజ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. మనం శ్వాసకోశ వ్యాధుల గురించి వింటుంటాం డాక్టర్ గారు. మరి ప్రమాదాలు జరిగినప్పుడు శ్వాసకోశాలు ఏమైనా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందా? శ్వాసకోశ వ్యాధులు మనం ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటాం. అయితే కొన్ని ఇన్ఫెక్షన్లు, కొన్ని క్యాన్సర్స్, ఈ విధంగా. కాకపోతే సాధారణంగా మనకు అంతగా మనం చెప్పుకోము, కానీ సాధారణంగా కనిపించేవి ఇలాంటి కొన్ని యాక్సిడెంట్స్తో జరిగే ప్రమాదాలు, శ్వాసకోశ వ్యాధులు ఎన్నో వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రమాదాలు జరుగుతున్నప్పుడు శ్వాసకోశ వ్యాధులు రావటం అనేది ఒక అత్యవసర పరిస్థితి మాదిరిగా మనం గమనించాలి. ఇవన్నీ ఎమర్జెన్సీస్ అన్నమాట. మామూలుగా అయితే ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు వాటికి సంబంధించిన లక్షణాలు అనేవి కొన్ని ముందుగా మొదలవటం, స్లోగా పెరగటం, దాని ద్వారా మనకు జబ్బు పెరుగుతూ ఉన్నట్లుగా తెలిసిపోతూ ఉంటుంది. కానీ అదే ఈ ప్రమాదాల ద్వారా వచ్చే శ్వాసకోశ వ్యాధులు అనేవి ఎమర్జెన్సీగా వస్తూ ఉంటాయి. అది వరకు పూర్తిగా నార్మల్గా ఉండే పర్సన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదో ఒక ఇంజురీ, ఒక యాక్సిడెంట్, ఒక ప్రమాదంలో ఇరుక్కొని వాళ్ళకి ఆ ప్రాబ్లం రావటం, అది చాలా ప్రమాద స్థాయికి వెళ్ళేసరికి వాళ్ళకి వెంటనే మనం ట్రీట్మెంటు అందజేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇలాంటి ప్రమాదాలలో జరిగే శ్వాసకోశ వ్యాధులు ముఖ్యంగా మనం చూస్తే న్యూమోథొరాక్స్ అని, అంటే శ్వాసకోశాల్లో అవి నీరు చేరటం, గాలి చేరటం అనమాట. మళ్ళీ చెప్తున్నాను విజయకాంత్, ఇది అయితే ప్రమాదంలో జరిగినప్పుడు శ్వాసకోశాలు డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ నుంచి గాలి ఛాతీలోకి రావటాన్ని న్యూమోథొరాక్స్ అంటాం. అది న్యూమోథొరాక్స్ అనేది ఒక శ్వాసకోశాల జబ్బు. అది శ్వాసకోశాలని మూసేటట్లుగా చేస్తూ ఉంటుందన్నమాట. ఆ పక్కన ఊపిరితిత్తి సరిగ్గా ఆడకుండా ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ రావటం, అది ఒక హీమోథొరాక్స్ అని అంటాం. అదేవిధంగా ఈ లంగ్ డ్యామేజ్ అనేది లంగ్ కన్ఫ్యూజన్ అంటాం అనమాట. కందిపోవటం, మామూలుగా ఎక్కడైనా కూడా ఒక కండరం కందిపోవటం అది ఎలాగా ఉంటుందో, ఈ మృదువుగా ఉండే శ్వాసకోశాలు కూడాను అవి కందిపోవటం, అవి కన్ఫ్యూజన్ అంటాం అనమాట. ఒక్కోసారి వాళ్ళలో బ్లడ్ రావటం, దగ్గులో రక్తం రావటం, కొంతమందిలో బ్రాంకిల్ టేర్ అని, కొంతమందిలో ఈ చెస్ట్ ఏమీ బయట లోపల ఇంజురీ ఏమీ లేకుండా బయట మాత్రమే రక్తం గడ్డగట్టికిపోవడం అనమాట. ఏ పార్ట్ ఆఫ్ చెస్ట్లో ఇంజురీ ఉంటే ఆ పార్ట్లో అలా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఈ ఎముకలు కూడా విరిగిపోవటం, ఈ రిబ్స్ ఉంటాయి. ఈ చెస్ట్ అంతా కూడాను రిబ్ కేజ్ ద్వారా మనకు ప్రొటెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ రిబ్స్ ఒకటి కానీ కొన్ని ఎక్కువ కానీ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం. కొంతమందికి క్లావిక్యులర్ ఫ్రాక్చర్ అంటాం అనమాట, ఈ పై భాగంలో ఉండే ఎముక. లేదా వెన్నుపూసలో కూడాను కొన్ని ఇంజురీస్ రావడం, కంప్రెషన్స్ రావడం, బ్రేక్ కావటం, ఇలాంటి ప్రమాదాలు. అయితే ఒకరికి ఒకే రకమైన ప్రాబ్లం రావాల్సిన అవసరం లేదు. ఒకరికి 2-3 రకాల వెరైటీస్, బికాజ్ ఆ ఇంజురీ అనేది ఆ సివియారిటీని బట్టి మనకు ఉంటుంది. కాబట్టి ప్రమాదంలో ఏ మనిషికి ఏ విధమైన ప్రమాదం జరిగింది, ఎంత సివియర్గా జరిగింది, ఏమేమి డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు అనేది మనం డీటెయిల్గా స్టడీ చేయాల్సి ఉంటుందన్నమాట. మొత్తానికి ఏ ప్రమాదం జరిగినా కూడా బాడీలో ఏవయం దెబ్బతిన్నా కూడాను, అది బ్రెయిన్ కావచ్చు, లేదా బోన్స్ కావచ్చు, కాళ్ళు చేతులు విరిగిపోయినా, అదేవిధంగా మనకు ఏమీ కనిపించకుండా ఉండే ఛాతీలో అసలు అంటే దెబ్బ తగలకుండా ఉన్నా కూడా వాళ్ళలో కూడాను ఆ డిస్టెంట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడాను పాకే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే ప్రమాదం అనేది లంగ్స్కే జరగాల్సిన అవసరం లేదు. ప్రమాదం బాడీలో ఏ భాగానికి జరిగినా కూడా దాని ఎఫెక్ట్స్ చివరిగా లంగ్స్ పైన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఊపిరితిత్తులకి సంబంధించిన ప్రమాదాల గురించి వివరిస్తారా? శ్వాసకోశ వ్యాధులకి అంటే ఈ ప్రమాదాలు మళ్ళీ చెప్తున్నాను. ఊపిరితిత్తులకు వచ్చే ఈ ప్రమాదాలు ఎన్నో విధాలుగా ఉంటాయి. అసలు ప్రతిదీ కూడాను మనం అంటే ఒక రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్లోనే మనకు జరుగుతుంది అని చెప్పుకోవడానికి లేదు. సరే, రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అన్నప్పుడు ఒకవేళ వెహికల్ నడుపుతూ వెళ్ళి వెహికల్ లోపలే ఉండి వేరే వెహికల్ వచ్చి వాళ్ళని డ్యామేజ్ చేసినప్పుడు హెడ్ ఆన్ కొలిజన్ జరగవచ్చు. లేదా వీళ్ళే ఒక వెహికల్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎదురుగా వస్తున్న రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని డైరెక్ట్గా హిట్ చేయొచ్చు. సో లేదా ఒక 2 వెహికల్స్ ఎదురెదురుగా వచ్చేసి కొల్లుడు కావచ్చు.
లేదా ఈ రకరకాలుగా మనకు ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఉన్నట్లుండి ఎవరికైనా కళ్ళు తిరిగి కింద పడిపోవటం, ఫిట్స్ రావటం, ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళపైన యాక్సిడెంటల్గా ఈ వెహికల్స్ ఏమైనా వెళ్ళిపోయినప్పుడు ఆ డ్యామేజెస్ బాగా సివియర్గా ఉండేవి. అయితే ఇవన్నీ కూడాను బాగా రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అంటాం, రోడ్డు పైన జరిగే ప్రమాదాలే. సరే, రోడ్డు పైన జరగకుండా మామూలుగా ఇంట్లో కూడాను మనకు కొంతమందిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే వాటిలో మనకు తెలియకుండానే మనకు మామూలుగా ఈ కళ్ళు తిరుగుతూ ఉన్నాయనుకుందాం. కొంతమందిలో ఈ బ్రెయిన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, లేదా మైగ్రేన్ ఉంటే, సైనస్ ప్రాబ్లం ఉంటే, లేదా సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటే, సో లేదా కొంతమందిలో బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా పెరిగినప్పుడు కానీ, సో ఇలాంటి సందర్భాలలో వాళ్ళకు కళ్ళు తిరగటం, లేదా కొంతమంది డైట్ సరిగ్గా తీసుకోకుండా హైపోగ్లైసీమియా, షుగర్ ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు కానీ, ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు కానీ, వాళ్ళ బ్లడ్లో షుగర్ బాగా తగ్గిపోయినప్పుడు వాళ్ళలో కళ్ళు తిరగటం అనమాట. సో వీళ్ళందరూ కూడాను ఉన్నట్లుండి వాళ్ళు కూలిపోవటం, ఆ పక్కన ఏదైనా ఒక వస్తువు ఉంటే, ఒక కుర్చీ కానీ, బళ్ళ కానీ, లేకపోతే రాయి కానీ ఏదైనా ఉంటే దానిపైన పడిపోవటం, దానివల్ల వాళ్ళకు హెడ్ ఇంజురీ కానీ, చెస్ట్ ఇంజురీ కానీ, ఒక్కోసారి కొంతమందికి ఫ్రాక్చర్స్, బోన్స్ జరగటం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. సో మిగతా అవయవాలకన్నిటి కూడా జరిగే డ్యామేజెస్ ఛాతీ పైనే వాళ్ళు ఛాతీ పైన పడ్డారనుకుందాం, వాళ్ళకి డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట ఆ చెస్ట్ ఇంజరీస్ అనేవి. అదేవిధంగా కొంతమందిలో ఈ సీజర్ డిజార్డర్స్ ఉంటాయి, ఫిట్స్ వచ్చేవాళ్ళు అనమాట. సో వాళ్ళు వాడుకుంటున్న మందులు క్రమం తప్పకుండా వాడుకుంటున్నా కూడా ఒక్కోసారి సీజర్ యాక్టివిటీ బాగా పెరిగిపోవటం, లేదా వాళ్ళు మందులు మానేసినట్లయితే వాళ్ళలో ఆ సీజర్ యాక్టివిటీ బాగా పెరిగిపోవటం, సడన్గా ఫిట్స్ రావటం, వాళ్ళు నుంచున్న దగ్గరే లేదా కూర్చున్న దగ్గరే వాళ్ళకి ఫిట్స్ వచ్చేసి వెంటనే కింద పడిపోవటం, ఇలాంటి ప్రమాదాలు. కొంతమందిలో ఈ బోన్స్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, ఒకవేళ వాళ్ళకి అనుకున్న ఆర్థరైటిస్ ప్రాబ్లం, 2 మోకాళ్ళల్లో కూడాను వాళ్ళకి ఆర్థరైటిస్ ఉంది, వాళ్ళు నడవలేకుండా పోతూ ఉన్నారు, నడక సరిగా వాళ్ళ గేట్ సరిగా ఉండలేకపోతూ ఉంది. అధిక బరువుగా ఉండే వాళ్ళలో ముఖ్యంగా వాళ్ళు తూలిపోయి ప్రమాదవశాత్తు ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాంటి సందర్భాలన్నింటిలో కూడాను వాళ్ళకు మిగతా అవయవాలతో పాటు చెస్ట్లో కూడా ఇంజరీస్ వచ్చే ప్రమాదం ఉంది. కొంతమందిని మేము చూసాం, ఏంటంటే వాళ్ళు ఏదో ఇంట్లో చిన్న రిపేర్ చేస్తూ ఉండగా, వాళ్ళు ఏదో బల్బు ఫిట్ చేస్తూ ఉన్నప్పుడు, లేదా ఏదైనా కర్టెన్ కానీ బిగిస్తూ ఉన్నప్పుడు, స్క్రూలు ఏమన్నా బిగుస్తూ ఉన్నప్పుడు, ఒక చిన్న స్టూలు వేసుకొని పైకి ఎక్కడం, ఆ స్టూలు సరిగ్గా బ్యాలెన్స్ లేక ఆ బ్యాలెన్స్ తప్పి తూలిపోయి పక్కన ఉన్న టేబుల్ పైనో, కుర్చీ పైనో, ఏదైనా వస్తువు పైన పడిపోవటం, అలాగా వాళ్ళకి చెస్ట్ పైన పడినట్లయితే ఆ చెస్ట్ ఇంజరీస్ రావటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మరికొంతమంది వాళ్ళు చేస్తున్న పనులు, వాటి వల్ల కూడాను కొన్ని ప్రమాదాలు ఉంటాయి. ఆ పనులు ఏమిటంటే బరువైన పనులు ఏవైనా కూడాను, ఒత్తిడి పనులు బాగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో ఇలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి పనులు ఏమిటంటే ముఖ్యంగా మనం చాలా బరువులు ఎత్తినట్లయితే, ఒక హెవీ వెయిట్స్ బాగా లిఫ్ట్ చేస్తూ ఉన్నట్లయితే కూడాను అది వరకు నార్మల్గా ఉండే లంగ్స్ కూడాను కొంతమందిలో డ్యామేజ్ అయిపోయి సడన్గా పగిలిపోయి న్యూమోథొరాక్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా కొంతమంది ఈ సామిల్, అంటే మనం ఈ కర్రలను కోసే ఆ సామిల్లో చూస్తూ ఉంటాం. సో వాళ్ళు ఒక పెద్ద పెద్ద కర్రలని వాళ్ళు పొట్ట మీద పెట్టేసుకొని వాళ్ళు తోస్తూ ఉంటారనమాట. సో అలాగా పొట్టతో వాళ్ళు ప్రెషర్తో తోస్తూ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ అంతా కూడాను లంగ్స్లోకి వెళ్ళిపోవడం, ఆ లంగ్స్లో ఉండే ఆ ప్రెషరు ఫైనల్గా డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. కొంతమందిలో ఈవెంట్రేషన్ ఆఫ్ ది డోమ్ అంటాం అనమాట. అంటే ఇక్కడ మన చెస్ట్కిను తర్వాత అబ్డమెన్కి ఉండే ఆ డయాఫ్రామ్ అనేది టేర్ అయిపోతే ఆ టేర్ వల్ల వాళ్ళకు వచ్చే ఇలాంటి ప్రమాదాలు. సో కాబట్టి మనకు వాళ్ళు చేస్తున్న పనులను బట్టి కూడాను కొంతమందికి ఆయా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పల్మనాలజీ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.